టాటా గ్రూప్ దేశంలోని అత్యంత నమ్మకమైన బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇక ఇటీవల కాలంలో కొత్త రంగంలోకి వ్యాపారాన్ని విస్తరిస్తుంది. దూకుడుగా పెట్టుబడులు పెడుతూ పలు సంస్థల్ని చేజెక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు చెన్నైలోని ఐఫోన్ ప్లాంట్ను దక్కించుకునేందుకు తైవాన్ సంస్థ పెగాట్రాన్తో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం. భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్. లేటెస్ట్ గణాంకాల ప్రకారం దీని ఎం క్యాప్ ఏకంగా 33 లక్షల కోట్లకు పైమాట. ఇందులో ఎక్కువ భాగంగా ఇటీవల కొన్ని సంవత్సరాల్లోనే రావడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టాటా గ్రూప్ తమ వ్యాపారాల్ని పెద్ద మొత్తంలో విస్తరిస్తూ వెళ్తుంది. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుంది. కొత్త వ్యాపారాలకు కూడా అడుగు పెడుతుంది. ఇప్పటికే స్టీల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ టెక్నాలజీస్, హోటల్స్, ఇంజనీరింగ్ అండ్ సర్వీసెస్, పవర్, సోలార్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి టాటా గ్రూప్ కంపెనీలు వ్యాపారాల్లో ముందు వరుసలో ఉన్నాయి. కొంతకాలం కిందట ఐఫోన్ల తయారీలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిని మరింత విస్తరించేందుకు మరో పెద్ద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు చెన్నైలో ఉన్న ఐఫోన్ ప్లాంట్ను తమ సొంతం చేసుకునేందుకు తైవాన్ దిగ్గజ సంస్థ పెగాట్రాన్తో టాటాలు ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదివరకు తమ తయారీ కార్యకలాపాల్ని చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించేందుకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ ప్రత్యామ్నాయంగా భారత్ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగాట్రాన్ భారత్లో యాపిల్ ఐఫోన్లు రూపొందించేందుకు చెన్నైలో ఒక ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు అదే ప్లాంట్లో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు టాటా గ్రూప్ సబ్సిడరీ టాటా ఎలక్ట్రానిక్స్ పెగాట్రాన్తో ఒప్పందం చేసుకోవడంతో పాటుగా జాయింట్ వెంచర్ నెలకొల్పుతున్నట్లు రైటర్స్ పేర్కొంది. ఆ ప్లాంట్లో 60% వాటాను సొంతం చేసుకుంటున్న టాటా రోజువారీగా కార్యకలాపాలని పర్యవేక్షిస్తుందని, ఇక 40% వాటా ఉండే పెగాట్రాన్ ఇతర కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా సాంకేతిక మద్దతు అందిస్తుందని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తలు మరింత పెరుగుతాయనే భావన నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఐఫోన్ల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. ఇదివరకే తైవాన్ సంస్థ విస్ట్రన్ కర్ణాటకలో నెలకొల్పిన ఐఫోన్ ప్లాంట్ను గతేడాదే టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. ఇక తమిళనాడు హోసూర్లో మరో ఐఫోన్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు టాటాలు. ఇక ఇప్పుడు చెన్నై ప్లాంట్ కూడా టాటాల చేతికి వస్తే ఐఫోన్ల సరఫరాలో టాటాల పాత్ర మరింత పెరుగుతుంది. మన దేశంలో ఇప్పుడు టాటాలు మినహాయిస్తే ఫాక్స్కాన్ మాత్రమే ఐఫోన్లు తయారు చేస్తుంది. కిందటేడాది ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ల సరఫరాలో మన దేశ వాటా 12 నుంచి 14% ఉండగా ఈ సంవత్సరం అది దాదాపు రెట్టింపు అవుతుందనే అంచనాలున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.